నేడు డిసెంబర్ 26 వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి. వంగవీటి మోహన్ రంగా గారు అంటూ తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆయన చనిపోయిన తరువాత ఎమర్జెన్సీ విధించారంటే విజయవాడలో అది మామూలు విషయం కాదన్నమాట. విజయవాడకు వచ్చిన ప్రతి ఒక్కడు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది వంగవీటి మోహన్ రంగా గారి పేరే మొదటైతే వస్తా ఉంది. ఎందుకు ఇతని గురించి తెలుసుకోవాలి? అసలు ఈయన ఏం చేశాడు? ఈయన ఒక ఎమ్మెల్యేగా పనిచేశాడు, ఒక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఇంతకు మించి ఏం చేశాడు? ఈయన నార్మల్ ఎమ్మెల్యేనే కదా, నార్మల్ కాంగ్రెస్ లీడరే కదా అనుకో, కానీ జనాలకు దగ్గరయ్యాడు. ఆపదలో ఉన్నటువంటి జనాలందరికీ ఒక తోడయ్యాడు. ఇల్లు లేని వాళ్ళకైతే ఇళ్ల పట్టాల కోసం పోరాడాడు ఈ వంగవీటి మోహన్ రంగా గారు. ఈయన గురించి అయితే ఈ రోజు అయితే మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం అయితే వచ్చింది. రంగా గారి గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఏదైనా మాట్లాడుకోవాలి అంటే 1988 జూలై 10వ తారీఖు కాపునాడు అనే ఒక మహాసభ అయితే రంగా గారు పిలుపునిచ్చారు. కానీ అప్పటికీ రంగా గారు అక్కడ బయట అయితే లేరు, పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. కేవలం ఆ కాలంలో మనం ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నంత రేంజ్ లో ఆ కాలం ఉండేది కాదు. రేడియో ఎక్కడో వచ్చే దూరదర్శన్, లాస్ట్ లో రాత్రిపూట వచ్చే న్యూస్, ఈ రెండు మాధ్యమాలు యూజ్ చేసుకొని రంగా గారు జూలై 10వ తారీఖు 1988 కాపునాడు నిర్వహిస్తున్నాం రండి అని చెప్పేసి అయితే చెప్పారు. అప్పట్లో గవర్నమెంట్ ఉండింది తెలుగుదేశం పార్టీ. ఆ కాలంలో రంగా గారిని అయితే అరెస్ట్ చేశారు. అయినా కానీ ఎక్కడి నుంచో రైలు వేసుకొని వచ్చేసి కాపునాడుకి అయితే హాజరయ్యారు. అక్కడ రంగా గారు లేనప్పటికీ ఆ సభ అయితే గ్రాండ్ గా జరిగింది. అంతమంది జనాలు వచ్చారు. అక్కడ ఒక మెయిన్ పర్సన్ లేకపోయినప్పటికీ ఆయన పిలుపునిచ్చారు అనే ఒక్క ఉద్దేశంతో అంతమంది జనాలు, చాలా మంది లక్షల మంది అక్కడికి వచ్చారని చెప్పేసి ఇప్పటికీ పెద్దవాళ్ళు అయితే చెప్తా ఉంటారు. అప్పట్లో చిరంజీవి గారు కూడా ఈ విషయాన్ని అయితే చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. రంగా గారు ఆ పలానా టైంలో ఇలా జరిగింది అని చెప్పి చిరంజీవి గారు కూడా చాలా సార్లు అయితే ప్రస్తావించారు. రంగా గారు ఒక కాపు నాయకుడే కాదు, ప్రతి దళిత నాయకుడు కూడా కేవలం తక్కువ కులస్తుల వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళ సొంతంగా వాళ్ళకంటూ ఇల్లు లేదు, వాళ్ళకి ఇళ్ల పట్టాలు కావాలి, ఉండాలి అని చెప్పేసి అయితే రంగా గారు అయితే పోరాటం చేశారు. ఆఖరి వరకు వాళ్ళ కోసం దీక్ష అయితే చేశారు, నిరాహార దీక్ష చేశారు. కానీ ఇదే రోజు డిసెంబర్ 26వ తారీఖు ఉదయాన్నే అయ్యప్ప స్వామి మాలలో వచ్చినటువంటి ఆ హంతకులు రంగా గారిని అయితే హతమార్చారు. అయినప్పటికీ ఇప్పటికీ ఆ పేరుని మనం గుర్తు పెట్టుకొని స్మరిస్తున్నాం అంటే ఆయన భావాజాలం, ఆయన చేసినటువంటి పనులు మామూలు విషయాలు కాదు. ఆయన భావాజాలం, ఆయన చేసినటువంటి పనులు అంత గొప్పవి కనుక ఇప్పటికీ జనాల గుండెల్లో వంగవీటి రంగా గారు ఒక ముద్ర అయితే వేసుకున్నారు. విజయవాడ రాజకీయంలో మనం మాట్లాడాలంటే వితౌట్ వంగవీటి మోహన్ రంగా గారి పేరు విజయవాడ రాజకీయ ప్రస్థానం అనేది ఉండదు. అండ్ అదే విధంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా రంగా గారి స్ఫూర్తితోనే ముందుకు వెళ్తా ఉన్నారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారి మాటలు కూడా మనం విందాం. రంగా గారిని ఉద్దేశించి ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం గమనిద్దాం. రంగా గారు ఊరు వెళ్తున్నప్పుడు, ఆయన సభలు పెడుతున్నప్పుడు చాలా మంది చెప్పేవాళ్ళు కృష్ణా నది తీరం అంతా నిండిపోయేది. మరి అలాంటి రంగా గారు అప్పటి రాష్ట్ర పాలకుల నుంచి, ఐఎమ్ వెరీ క్లియర్, అప్పటి రాష్ట్ర పాలకుల నుంచి నాకు ప్రాణ భయం ఉంది అంటే, అప్పటి రాష్ట్ర పాలకుల వల్ల నాకు ప్రాణ భయం ఉంది అని ఆయన ధర్నాకి కూర్చుంది, సత్యాగ్రహం చేస్తా ఉంటే నాకు ఒకటే ప్రశ్న అనిపించింది. కృష్ణా నది తీరం అంతా నిండిపోయేంత జనం వచ్చారు కదా, కనీసం వీళ్ళలో రోజుకి 100 మంది కూడా ఆయన పక్కన ఎందుకు కూర్చోలేకపోయారని అనిపించింది. ఏమైపోయారు వీళ్ళు? ఒక సభకు వచ్చారే, ఆయన నన్ను చంపేస్తున్నారంటే ఆయన మద్దతుదారులు ఎందుకు ఆయన పక్కన కూర్చొని రక్షించుకోలేకపోయారు అన్నది నన్ను ఈ రోజుకి పట్టి పీడించే ప్రశ్న. ఎదుటి వారిని అనబోయే ముందు విజయవాడ పాలిటిక్స్ అని వస్తే రంగా గారి పేరు లేకుండా అసలు ప్రస్తావన అయితే జరగదని అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అప్పట్లో మీటింగ్లు పెట్టినప్పుడు కృష్ణా నది మొత్తం జనాలతోనే నిండిపోయేది, ఆ విధంగా ఉంటుంది రంగా గారి ఫ్యాన్ బేస్ అని అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. కానీ ఆయన థ్రెట్ ఉందని చెప్పినా గానీ ఆయనకు తోడు ఎవరు లేరు అనేసరికి ఆ విషయం మీద అయితే కొంచెం బాధగా మాట్లాడినట్లయితే మనకైతే కనపడతా ఉంది. ఏదైతేనేమి ఇప్పటికీ మనం రంగా గారి పేరుని గుర్తించుకొని స్మరించుకుంటున్నాం. ఆయన చేసినటువంటి త్యాగం మామూలు త్యాగం కాదు. ఇప్పటికీ ఒక్క వర్గం వాళ్ళే కాకుండా ప్రతి వర్గంలోనూ అతనికి ఫ్యాన్స్ ఉన్నారు. అతను చనిపోయాక దాదాపు 2 లక్షల రంగా గారి విగ్రహాలు అమ్ముడుపోయాయని ఎంతమంది తెలుసో నాకు తెలియదు, కానీ ప్రతి ఊర్లో ఆఖరికి ఇంచుమించు ప్రకాశం నుంచి, కర్నూలు నుంచి, ఇటు ఈస్ట్ వెస్ట్, శ్రీకాకుళం, విజయనగరం ప్రతి ఏరియాలో రంగా గారి విగ్రహాలు అయితే, ఆయన మరణించిన అనంతరం రంగా గారి విగ్రహాలు అయితే పెట్టుకున్నారు వాళ్ళు. ప్రతి
సంవత్సరం బర్త్డే కానివ్వండి, డెత్ డే కానివ్వండి, రంగా గారిని అయితే స్మరించుకుంటూ ఆ విగ్రహాలకైతే పూజలు చేసుకుంటా ఉన్నాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, మనకైతే కనపడతా ఉన్నారు. ఇది రంగా గారి గొప్పతనం. ఈయనకు ఒక రోజులో మాట్లాడుకునేది కాదు ఈయన గొప్పతనం. ఈయన గురించి చెప్తా ఉంటే పోతా ఉంటది స్టోరీ. ఓకే, థ్యాంక్ యూ.